సిఐయు సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరపాక ఉగ్రయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది। ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం పార్టీ జాతీయ కమిటీ సమావేశాలు, ప్రజా సంఘాల సమావేశాలు ఈ నెల డిసెంబర్ 9, 10 తేదీల్లో ఏకేఎఫ్ జాతీయ కమిటీ సమావేశాలు గిద్దిబావి వరంగల్ జిల్లాలో జరుగుతున్న సందర్భంలో, అదేవిధంగా 2021న యువజన సంఘం, రైతు సంఘం జలంధర్ పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది। అలాగే జనవరి 17, 18 తేదీలో హైదరాబాద్ మహానగరంలో పొలిట్ బ్యూరో సమావేశం జరుపుకొని ఫిబ్రవరి 23, 24 తేదీలలోని జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్ ఇండియా మహాసభలు జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు నామకరణం చేయాలని, శ్రీరామ్ సాగర్ 2వ దశకు బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, అలాగే నల్గొండ యూనివర్సిటీకి బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, నడుకుడి రైలు మార్గానికి బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బిఎన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్లతో మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిని గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది। కామ్రేడ్ బిఎన్ గారు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి మొదలుకొని 2 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా నిత్యం ప్రజల కోసం పార్లమెంటు, అసెంబ్లీలో పోరాటం చేసి మన్ను టెండర్లు లెక్క చేయకుండా ఆనాడు కాలువ కోసం పడిన కష్టం ఇక్కడ ప్రజలకు తెలుసు। అందుకే ఆ కాలువకు బిఎన్ గారి పేరు పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించినందుకు సూర్యాపేట జిల్లాకు కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। అదేవిధంగా పాఠ్యపుస్తకాలను కూడా బిఎన్ గారి చరిత్రని ప్రచురణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అదేవిధంగా కామ్రేడ్ బిఎన్ గారు పార్లమెంట్లో కొట్లాడి నడుకుడి రైలు మార్గాన్ని సాధించారు। ఆ నడుకుడి రైలు మార్గాన్ని కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో అటు వామపక్షాలు, ఇటు అఖిలపక్షాలను కలుపుకొని ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటు కలెక్టర్ కార్యాలయం ముందు కానీ, ఆర్డీఓ ఆఫీసుల ముందు కానీ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి పేరు పెట్టేంత వరకు కూడా ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం।